మార్నింగ్. ఇప్పుడు మనం అంగుళ్ళు మేకల పొట్టేల సంతలో అయితే ఉన్నాం. ఈ సంత ప్రతి శనివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 11-12 వరకు అయితే జరుగుతుందండి. సంతలో జీవాలు ఏ రేట్ మీద ఉన్నాయి, మాంసం పరంగా ఎంత పడతాయి, ఎంత వయసు మీద ఉన్నాయి, లాస్ట్ ప్రైజ్ ఎంత అని అంతా తెలుసుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు పోదాం సంతలోకి. ఏ జీవాలు ఎక్కువ వచ్చినాయా చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్. ఇక్కడ జీవాలు అయితే అంత అయితే కనిపించలా, ఒక రకంగా అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. జీవాలు అయితే వచ్చినాయి ఒక రకంగా. ఎవరైనా మన ఛానల్ మొదటిసారి ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసుకుంటే జీవాలు అయితే అంతకైతే వచ్చింది లేదు. కొనుక్కునే వాళ్ళు అయితే రాలా ఫ్రెండ్స్. చూసేకట్లా కనిపిస్తున్నారు కానీ కొనుక్కునే కూడా బ్యారస్తులు అయితే ఎప్పుడేం రాలా. అట్లా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ వ్యాపారాలు. అడుగుదాం పోయి ఒకసారి జీవాలు ఏ రేట్ మీద ఉన్నాయి ఏమని. మందు ఉంది, అడుగుదాం ఏమని. అంటే బేరం వచ్చినట్లుండదు. అమ్మగారు డబ్బులు చేతిలో పెట్టుకుని ఎంచుకుంటున్నారు. అడుగుదాం. ఏం చెప్తానన్నా పొట్టేళ్ళు ఇవి? 35 చెప్తాను. జత 35. ఎన్ని ఉన్నాయన్నీ ఇవి? 16. చూసుకుంటండి ఇవి 16 అయితే ఉన్నాయి. జత 32,000 అయితే చెప్తున్నారండి. దీని వయసు పరంగా చూసుకుంటే 7 నెలలు 8 నెలలు ఉంటాయి దీని వయసు. ఇవైతే మాంసం పరంగా అయితే వస్తాయండి. ఇవి తలా వచ్చి 18-19 కిలోలు ఇట్లా రావచ్చు లోపలే. ఒకటి ఎక్కువ తక్కువ వచ్చి రావచ్చండి. ఎందుకంటే హైటు డిఫరెంట్గా ఉంటాయి కదా, అందుకని 16 అయితే ఉన్నాయండి ఇవి. చూసుకుంటే ఇంకా ఉన్నాయి, అది తెలుసుకున్నాను. ఏం చెప్తానన్నా పొట్టేలు ఇది? నాకు కొన్నారనా? ఎంత కొన్నారనా? 23. చూసుకుంటే 23,000 అయితే అన్నవారైతే కొన్నారండి. గూడూరు పిల్ల, జుడిపి పిల్ల చూడండి. 23,000 అయితే కొన్నారు. ఎందుకు కొన్నారన్నా? ఫంక్షన్గా చూసుకుంటే ఫంక్షన్ కోసం అయితే కొన్నారండి అన్నవారు. ఇంకేం బేరం ఏం తెగలేదా? 23,000 అయితే తెగిందంట అన్నారు. చూడండి అన్నగారు కూడా చేతిలో డబ్బులు పట్టుకుని చూపిస్తున్నారు. ఏం చెప్తున్నావు నువ్వు వెంకట? ఏం చెప్తున్నావు పొట్టేళ్ళు ఇవి? ఎన్ని 3 ఉన్నాయని తాను ఇప్పుడు 3 కలిపి 75,000 చెప్తాను. చూసుకున్నాండి మన రమణన్న అయితే ఉన్నారు. 75,000 అయితే చెప్తానండి 3 కలిపి. ఎంత వయసు ఉందా? చూసుకుంటే పాల పళ్ళ మీద అయితే ఉన్నాయండి ఇవి. జుడిపి పిల్లలు 3 అయితే ఉన్నాయి. 75,000. బేరం ఏమైనా వచ్చిందనా? బేరం ఏమైనా వచ్చిందా? ఎంత అడిగినారనా? 3 కలిపి 65 అడిగినారు. మీరు ఎంతకైతే ఇస్తావునా? 70 పైన. 70,000 అయితే ఫైనల్ అండి 3 కలిపి. ఇవి సంతలో చూసుకుంటే 3 అయితే పెట్టినారు అన్న అయితే. ఇంకా ఉన్నాయి, అడుగుదాం. నువ్వేం చెప్తావు నా పొట్టేళ్ళు ఇవి? 3 కలిపా? చూసుకుంటే 3 కలిపి 57,000 అయితే చెప్తున్నారండి. మేము ఎంత వయసు మీద ఉండొచ్చు అన్న ఇవి? పాలపళ్ళేనా ఇవి కూడా? చూసుకుంటే పాలపళ్ళ మీద అయితే ఉన్నాయి ఇవి కూడా. 3 కలిపి 57 కదా? 57,000 అయితే చెప్తున్నారండి. బేరం ఏమైనా వచ్చిందనా? బేరం ఏమైనా వచ్చిందా అంటే ఎంతగా అడిగినా? 55కి. నువ్వు ఎంతకైతే ఇస్తావు? అంతేనా? 56 ఫైనల్. చూసుకుంటే 56,000 ఫైనల్ ప్రైజ్ అని చెప్తున్నారండి. 56,000 ఫైనల్ ప్రైజ్ అని చెప్తున్నారు. మంది ఉంది, అడుగుదాము. వ్యాపారం అయితే జరుగుతుందండి. వచ్చింది వ్యాపారం అయితే జరుగుతుంది. అయితే నాగరాజన్ అయితే ఉన్నాడు, అడుగుదాము. నాగరాజన్ ఉన్నాడు, అడుగుదాము. ఏం నాగరాజన్న ఎన్ని హోటల్ తెచ్చినావు ఈసారి? 4 తెచ్చినావు. చూసుకుంటండి 3 ఒకే సైజులో జోడిపి అయితే పెట్టినాడు. ఇది అయితే పెద్ద సైజు అయితే ఉంది. మేము ఎంత చెప్తాను నాగరాజన్న? ఒకటి ఇది 32. చూసుకుంటే 32,000 అయితే చెప్తున్నారండి. ఇది ఏం పళ్ళు ఎన్ని పళ్ళ మీద ఉందినా? 2 పళ్ళేనా? చూసుకుంటే 2 పళ్ళ మీద అయితే ఉందండి. 32,000 అయితే చెప్తున్నారు. ఇవేం చెప్తాను నా పొట్టేళ్ళు ఇవి? 3 కలిపి 67,000.
చూసుకుంటే మూడు కలిపి 67,000 అయితే చెప్తున్నారు 3 పొట్టేళ్ళు. అదొకటి వచ్చి 32,000 అయితే చెప్తున్నారు. ఇంకా బేరం ఏం రాలేదు ఇంకా. అన్నీ ఇవి గూడూరు పిల్లలే అండి ఇవి చూసుకుంటే. ఇది ఒకటి పెద్ద సైజులో అయితే ఉంది. ఇది చూసుకుంటే పెద్ద సైజులో అయితే ఉండేది. ఎంత ఉంది నా లైవ్ వెయిట్ ఇది? చూసుకుంటే 55-50 కిలోలు అట్టు ఉండొచ్చు అండి ఇవి లైవ్ వెయిట్ అయితే. ఒక చిన్న చిన్నగానే నేను చూస్తానే. ఇది పెద్దగా ఉంది, 2 పళ్ళ మీద అయితే ఉన్నాయండి ఇవి. ఉన్నాయి, అడుగుదాము పెద్దప్పతన. ఏం చెప్తున్నావు పెద్దప్ప పొట్టేళ్ళు ఇవి? 45 జత. ఎంత వయసు మీద ఉన్నాయి పెద్దప్ప? పళ్ళు వేసినాయా? పాల పళ్ళేనా? చూసుకుంటే పాల పళ్ళ మీద అయితే ఉన్నాయండి ఇవి. 45,000 అయితే చెప్తున్నారు జత. ఎంత వయసు మీద ఉండొచ్చున్నా ఇవి? సంవత్సరం ఉండొచ్చా వయసు? చూసుకుంటే వయసు సంవత్సరం అయితే ఉంటుందండి ఇవి. నెల్లూరు జుడిపోయండి ఇవి చూసుకుంటే పిల్లలు. చెప్తాను నా పొట్టేళ్ళు ఇది ఎంత చెప్తున్నారు పొట్టేళ్ళు ఇది? 32,000. చూసుకుంటే ఇది నాటి పొట్టేళ్ళు గూడూరు పిల్ల కదా ఇది కూడా. క్రాస్ బ్రీడ్ అండి ఇవి చూసుకుంటే. గూడూరుకి నాటి క్రాస్ ఉంది ఇది. 32,000 అయితే చెప్తున్నారు. 2 పళ్ళ మీద అయితే ఉంది. మాంసం పరంగా అయితే వస్తుందండి ఇవి చూసుకుంటే. ఇవి గూడూరు పిల్లలు నెల్లూరు జుడిపి వచ్చి బ్రీడింగ్ అయితే బాగుంటాయండి. బ్రీడింగ్ అయినా ఫీడింగ్ అయినా బాగుంటాయి, ధాన్యాన్ని బాగుంటాయండి ఇవి. టైప్ అయితే ఉన్నారండి. ముందర అడుగుదాము. क्या बोलते हैं बड़े में पोटले ये? क्या बोलते हैं पोटले दो? చూసుకుంటే పెద్దప్ప 32,000 అయితే 34 తీసుకోదో 34,000 అయితే చెప్తున్నారండి ఇవి చూసుకుంటే జత. ఇవి నెల్లూరు చూడిపోయండి ఇవి. చూసుకుంటే మాసిన వల్ల అట్లా కనిపిస్తానే. ఇవి నెల్లూరు చూడిపోయండి ఇవి. ఏం పెద్దప్ప ఏమైనా బేరం ఏమైనా వచ్చిందా లేదా? ఇంకేం రాలా. ఇప్పుడే వచ్చినారండి పెద్దప్ప. చూసుకుంటే బేరం ఏం రాలేదంట. 34,000 అయితే చెప్తున్నారు. ఎంత వయసు ఉండొచ్చు పెద్దప్ప? ఎంత వయసు మీద ఉండొచ్చు ఇది? 6-8 నెలలు ఉంటాయి. 6-7 నెలలు ఉంటాయండి ఇవి చూసుకుంటే వయసు అంట. పెద్ద ఒకటి పెట్టుకొని నిల్చుకుంటున్నారు. అడుగుదాము. ఏం क्या बोलते हैं बड़े में पोटला? क्या बोलते हैं पोटला ये? कितना बोलते हैं पोटला? एक. చూసుకుంటే 55,000 అయితే చెప్తున్నారండి. ఇది నెల్లూరు జుడిపోయండి ఇది. ఏం 2 పళ్ళ మీద ఉందా పెద్దప్ప? పాల పళ్ళేనా? కొమ్ములు ఇదే అయిపోయింది. చూసుకుంటే పాల పళ్ళ మీద అయితే ఉందండి ఇది. 55,000 అయితే చెప్తున్నారండి ఇది. బ్రీడింగ్ అయితే బాగుంటుందండి ఇది చూసుకుంటే. పెద్దప్ప చూడండి, మన పీలర్స్ అందులో కూడా అయితే ఉంటారు పెద్దప్ప. చూడండి 55,000 అయితే చెప్తాను. ఎందుకంటే ఇది పెద్ద హైట్ ఉందండి. ఇది లాంగ్ అయితే కూడా ఉంది. చెప్తున్నా నా పొట్టేళ్ళు ఇవి. ఏం చెప్తున్నావు పొట్టేళ్ళు ఇవి జత? 50. చూసుకుంటే తలా 25,000 అయితే చెప్తానండి. 50,000 అయితే చెప్తాను. ఎంత వయసు మీద ఉండొచ్చునా? ఎంత వయసు మీద ఉండొచ్చు? పళ్ళే తీసిన పాల పళ్ళ మీద అయితే ఉన్నాయి. పాల పళ్ళ మీద అయితే ఉన్నాయండి. 50,000 అయితే చెప్తాను. ఎంత ఉండొచ్చు ఇవి లైవ్ వెయిట్? లైవ్ వెయిట్ ఎంత ఉండొచ్చు ఇది? 60 కిలోలు ఉన్నాయి. చూసుకుంటే అన్నగారు అయితే 60 కిలోలు ఉన్నాయంటారు. లైవ్ వెయిట్ అంతైతే ఉండవండి ఇవి. 45 అంతే లోపలే. మాంసం పరంగా చూసుకుంటే 21, 22, 23 లోపలే అండి ఇవి జత. వాళ్ళు చెప్పేది చెప్తారండి, మనం చెప్పేది నిజంగా అయితే చెప్పాలా అయితే చెప్పమండి. ఇంకా 7 కూడా ఉన్నాయి హోటల్లో. చూసుకుంటే తలా 30,000 అయితే చెప్తున్నారండి. నాకు తెలిసిన ఆయనే 30,000 అయితే చెప్తున్నారు. తెగితాను బేరం అయితే వచ్చిందండి. ఏం చెప్తున్నా నా పొట్టేళ్ళు ఇవి? 53 చెప్తున్నావా జత? చూసుకుంటే ఇవి 53,000 అయితే చెప్తున్నారు ఇవి. నాటి పిల్లలండి ఇవి చూసుకుంటే. పాల పళ్ళ మీద అయితే ఉన్నాయండి ఇవి చూసుకుంటే. 53,000 చూసుకుంటే ఇవి తలా 18, 19, 20 కిలోలు అట్లా రావచ్చండి ఇవి చూసుకుంటే. అంతే, మించి అయితే ఏం రావండి. చూసేటట్లా కనిపించచ్చు కానీ ఇవి అయితే రావు. ఇవి కూడా ఉన్నాయి, అడుగుదాము. ఏం చెప్తున్నా నా పొట్టేళ్ళు ఇవి జత?
30,000 కొమ్ములు పళ్ళు బిగించిన పొట్టేళ్ళైతే అడుగుదాం. నా ఏం చెప్తున్నా నా పొట్టేళ్ళు ఇది 24.5 పళ్ళు బిగించేసింది కదా. ఉండే 6 పళ్ళ మీద అయితే 24.5 అయితే చెప్తున్నానండి. ఇవి మాంసం పరంగా చూసుకుంటే 25, 24 అంతే రావచ్చండి. ఇవి చూడండి కొమ్ము బిగించేసిందండి. ఇది నాటి పిల్ల అండి ప్యూర్. చూడండి బ్యాగ్ నుంచి బేరం ఏమైనా వచ్చిందనా? బేరం ఏమైనా వచ్చిందా? 21, 22 అడుగుతాను. అన్నవారు చూసుకుంటే 24,000 ఫైనల్ అంటారండి ఇవి పొట్టేళ్ళు. నువ్వేం చెప్తున్నావు నా బోడగా పొట్టేలు ఇది? దానికల్లా చెప్పు